అద్భుతమైన ఒక కూర చెప్పనా? అదేనండి వంకాయ ఉల్లికారం. గుత్తి వంకాయల్ని ఒక అరకిలో తీసుకొని వాటిని చక్కగా కడిగి పసుపు ఉప్పు వేసి నీళ్ళల్లో వాటిని సన్నగా 4 పక్షాలుగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు మనము అది పసుపు ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఒక నిమిషం ఉంచి ఒక 2-3 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని జీలకర్ర ఉప్పు కారము 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుంటామండి. మిక్సీ పట్టేసుకొని ఈ మిక్సీ పట్టిన ఈ కారాన్ని ఈ గుత్తి వంకాయల మధ్యలో ఆ కారం కూరుస్తామన్నమాట. కూర్చి ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని ఈ వంకాయల్ని నూనె కొంచెం సెగ కాలిన తర్వాత మనం ఈ వంకాయల్ని ఆ నూనెలో వేసేసి ఒక్కసారి అలా అలా తిప్పేసి నూనె అన్నిటికీ పట్టేట్టు మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు తర్వాత మగ్గిపోతుంది అనమాట. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీలో ఇంకా మిగిలిన ఉల్లికారం ఉంది కదండి, అది కూడా ఆ వంకాయల మీద వేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తాం అనమాట. మూత పెట్టేస్తే ఆ ఉల్లికారంలో ఈ వంకాయలు మగ్గిపోయి చూస్తుంటేనే కమ్మగా అసలు ఎంత మంచి వాసన వస్తుందో చాలా అద్భుతంగా ఉంటుందండి ఉల్లికారం. ఈ వంకాయలను ఎవరు కనిపెట్టారో కానీ భగవంతుడు, ఎవరో కదండి, ఇది విశ్వామిత్రుడు సృష్టి అంటారు. ఆ వంకాయ గుత్తి వంకాయ వేసుకొని 25 ముద్దలు పీకుమురా అని బాలుగారు పాడినట్లు ఈ వంకాయ కూరతో తింటే ఎంత తిన్నా అసలు తనిమి తీరదనమాట. ఈ వంకాయ కూరని సృష్టించిన భగవంతుడికి వందనాలండి. చాలా బాగుంటుంది ఈ వంకాయని. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.